ఐసీసీ టోర్నీల కరువు తీర్చేందుకు టీ20 ప్రపంచ కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం వచ్చింది. పొట్టి కప్ నిరీక్షణకు ముగింపు పలకాలన్న లక్ష్యంతో భారత జట్టు టైటిల్పై కన్నేసింది. 2007లో జరిగినటువంటి ఆరంభ టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన తర్వాత భారత్ మరోసారి ఈ కప్ను సొంతం చేసుకోలేకపోయింది. 2014లో ఫైనల్స్కు చేరిన ఫైనల్స్లో ఓడిపోయింది. చివరిసారిగా 2022లో సెమీస్లో నిష్క్రమించింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నీలో నెగ్గని భారత్ ఇప్పుడు ఆ ఎదురుచూపులకు మిగింపు పలకాలన్నది అభిమానుల ఆశ. నెంబర్ 1 టీ20 జట్టుగా బరిలోకి దిగుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. జట్టుకు కప్పు గెలిచేటటువంటి సత్తా కూడా ఉంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్ సీనియర్లు జూనియర్లతోటి సమతూకంగానే కనిపిస్తుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లతోటి ఏ బౌలర్నైనా భయపెట్టేలా టాప్ ఆర్డర్ ఉంది. ఈసారి ఐపీఎల్లో అటు రోహిత్ శర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ వీరి ప్రదర్శన కొంత మెరుగ్గానే ఉంది. భారత్కు ఆడేటప్పుడు వీళ్ళు మరుస్థాయిలో చెలరేగేటటువంటి అవకాశం ఉంది. ఇక పుట్టి ఫార్మేట్లో ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు మరోసారి కీలకం కానున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో టాప్ స్కోరర్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచ కప్ అనే సంకేతాల నేపథ్యంలో ఈ ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగితే జట్టు కప్పు అందుకోవటం కష్టమేమీ కాదు. వికెట్ కీపర్ బ్యాటర్లు రిషబ్ పంత్, సంజు శాంసన్తో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, శివన్ దూబేలతో కూడినటువంటి జట్టు బలంగా కనిపిస్తుంది. 2022 చివరిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి ఐపీఎల్తో క్రికెట్లో పునరాగమనం చేసిన పంత్ ఇప్పుడు తిరిగి జాతీయ జట్టుకు ఆడబోతున్నాడు. ఐపీఎల్లో 446 పరుగులతోటి రిషబ్ పంత్ మునుపటి లయను అందిపుచ్చుకున్నాడు. సంజు శాంసన్ కూడా మంచి జోరు మీదున్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మాత్రం ఆల్రౌండర్ పాత్రకు మరింత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐపీఎల్లో రాణించినటువంటి కుల్దీప్ యాదవ్ కానీ, యజువేంద్ర చహాల్ కానీ వీళ్ళిద్దరితోటి కలిసి స్పిన్ విభాగం కూడా ఉత్తమంగానే ఉంది. వీళ్ళతో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉండనే ఉన్నారు. వెస్టిండీస్లోని మందకుండి పిచ్లపై వీళ్లు కీలకం కానున్నారు. ఇక పేస్ బౌలింగ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తుంది. బుమ్రాకు తోడు సిరాజు, హర్షదీప్ సింగ్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. గత టీ20 ప్రపంచ కప్లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకొని జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత బుమ్రా మరింతగా అదరగొడుతున్నాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్లో 20 వికెట్లు తీశాడు. తాజాగా ఐపీఎల్లోనూ 20 వికెట్లతో సత్తా చాటాడు బుమ్రా. లీగ్లో అతని ఎకానమీ రేటు 6.48 మాత్రమే. అంటే ఐపీఎల్లో ఓవర్కి సగటున 6.48 మాత్రమే పరుగులు ఇచ్చినటువంటి బుమ్రా ఈ ప్రపంచ కప్లో అత్యంత కీలకం కానున్నాడు భారత్కు. వైవిధ్యమైన బౌలింగ్ తోటి బ్యాటర్లను ముప్పుదిప్పలు పెట్టడంలో, యార్కర్లతోటి బోల్తా కొట్టించడంలో బుమ్రా సిద్ధహస్తుడు. అలవోకగా గ్రూప్ దశ దాటేటటువంటి ఇండియా అంచనాలను అందుకుంటే మాత్రం కప్పుతోటి తిరిగి స్వదేశం వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్ అదే గ్రూప్లో ఉన్న ఐర్లాండ్ తోటి, పాకిస్తాన్ తోటి, అమెరికా తోటి మరియు కెనడా తోటి గ్రూప్ మ్యాచ్లు ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్ తోటి న్యూయార్క్లో, జూన్ 9న అదే న్యూయార్క్లో పాకిస్తాన్ తోటి, జూన్ 12న అమెరికా తోటి న్యూయార్క్లోనే మ్యాచ్లో ఆడనున్న భారత్ లీగ్ దశలో తన చివరి మ్యాచ్ను కెనడా తోటి ఫ్లోరిడాలో ఆడనుంది. సో ఈ ప్రపంచ కప్ మొత్తానికి హైలైట్ అనదగ్గ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్. అది జూన్ 9వ తారీఖు ఆదివారం నాడు న్యూయార్క్లో జరగనుంది. సో మొత్తంగా గ్రూప్ దశలో తొలి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సో ఈ గ్రూపులో అంటే ఇండియా ఉన్నటువంటి గ్రూపులో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ 8కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే ఏ గ్రూపులో A1గా ఇండియా నిలుస్తుందా లేక పాకిస్తాన్ నిలుస్తుందా అన్నదే ప్రశ్న. ఒకవేళ పాకిస్తాన్పై ఇండియా గెలిచినట్లయితే ఇండియా A1గా, పాకిస్తాను A2గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా పైన పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ A1గా అంటే గ్రూప్ ఏలో మొదటి పొజిషను, అప్పుడు ఇండియా A2గా అంటే గ్రూప్ ఏలో సెకండ్ పొజిషన్లో నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. సూపర్ 8కి వెళ్ళిన తర్వాత అక్కడ మరో 3 మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. అంటే గ్రూప్ దశలో 4 మ్యాచ్లు, సూపర్ 8 దశలో 3 మ్యాచ్లు. సూపర్ 8లో కూడా మరి ఎక్కువ పాయింట్లు సాధించి సెమీఫైనల్స్కు అర్హత సాధించినట్లయితే సెమీఫైనల్స్లో మరొక మ్యాచ్, ఫైనల్స్లో మరొక మ్యాచ్, ఇలా మొత్తంగా ఫైనల్స్ వరకు చేరినట్లయితే 9 మ్యాచ్లు ఆడేటటువంటి అవకాశం ఉంది.